హలో అండి. అందరికీ నమస్తే. తరాలు అంతరాలు అనే మినీ నవలకు స్వాగతం. రచన ప్రణవి గారు. మన సంతోష్ బాబుకు ఈ రోజుతో 26 నిండాయి. మీ అందరూ వాడిని ఆశీర్వదించాలి అని అంటున్న శకుంతలమ్మ కళ్ళు చెమర్చాయి. ప్లేట్లోని స్వీట్ను తీసుకుని కరణమన్నయ్య భార్య శ్రీదేవి నోటికి అందించింది. ఇదిగో వదినా, కాబోయే అత్తగారివి, ముందు నీ అల్లుడిని నువ్వే ఆశీర్వదించాలి అంది. శ్రీదేవి సంతోషంగా లేచింది. ఆమె నోటి నిండా స్వీట్ ఉంది. మా అమ్మాయి సంతోష్ బాబు దంపతులయ్యి దొరబాబు లాంటి పిల్లల్ని కని కలకలలాడుతూ 100 వర్ధిల్లాలి అని కూతురు సీతాకుమారి తల నిమిరి ముచ్చటగా మెటికలు విరిచింది. దాదాపుగా అంతా ఈ రకంగానే దీవించారు. శకుంతలమ్మ సంతోష్ బాబుకు లోగడ జాబు రాసింది. తప్పనిసరిగా పుట్టినరోజుకు పండగకు రమ్మని రాసింది. కానీ ఎందుకో సంతోష్ రాలేదు. అతని 26 జీవితంలో తల్లి మాట జవదాటటం ఇదే ప్రథమం. వాడికేమిబ్బందులొచ్చాయో, ఒకవేళ ఆఫీసులో సెలవు దొరకలేదేమో అనుకుని సర్దుకుంది. అయినా మనస్సుకు స్థిమితం కలగలేదు. వాడే ఆఫీసరు, వాడికి సెలవు దొరకకపోవటమేమిటి అనుకుంది. శకుంతల, ఆలస్యమైపోయిందే, ఏవో బయట రకరకాల పండ్లు కరణం గారు రొప్పుకుంటూ వచ్చాడు. పర్వాలేదు రా అన్నయ్య, ఇలా కూర్చో. పలహారాల ప్లేటు అందించింది. ఓహో, బహు కమ్మగా ఉన్నాయి. ఏవో దేవి, చూసావుటే మా చెల్లెమ్మ వంటకాలు, భార్యని కుదిపాడు. శ్రీదేవి మూతి ముడుచుకుంది. అన్నట్టు చెల్లెమ్మ, మనవాడు రాలేదు కదూ? లేదన్నయ్యా, వాడు పెద్ద ఆఫీసర్ కదటే, ఎలా తీరుతుంది? ఆఫ్టర్ ఆల్ విలేజీకరణాన్ని నేను, నాకే తీరదు. సరేలే, అసలు విషయానికి వద్దాము. కలకత్తా నుంచి మీరు ఈ ఊరికి వచ్చిన 4 ఏళ్ల నుండి సంతోష్ బాబు పుట్టినరోజు పండగను ఆనందంగా చేసుకుంటున్నాము. ఇలాగే సంతోష్ బాబు ఎక్కడున్నా 100 పండగలు చేసుకుని తన పిల్లలకి పండగలు చేసి సంతోషమైన జీవితం గడపాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను అని ప్లేటును పక్క నుంచి తానే చప్పట్లు చరిచి ఆనందించసాగాడు. అది చూసి మిగతా జనం కూడా చప్పట్లు చరిచారు. మొత్తానికి సంతోష్ బాబు లేకుండానే అతని పుట్టినరోజు పండగ జయప్రదంగా జరిగింది. అంతా వెళ్ళిపోయారు. శకుంతలమ్మ దేవుని గదిలోనికి వెళ్ళింది. ఆమెకి ఎందుకో భయంగా ఉంది. సంతోష్ని కాపాడమని, ఏ ఆపద రాకుండా చూడమని వేడుకుంది. ఆ రాత్రికి ఆమెకు భోజనం సహించలేదు. అయినా బలవంతాన సంతోష్ పుట్టినరోజు కనుక అతనికిష్టమని చేసిన వంటకాలతో ఎంగిలిపడి లేచింది. కానీ ఎంతకు నిద్ర పట్టలేదు ఆమెకు. సంతోష్ ఎలా ఉన్నాడో, ఇంతవరకు ఎప్పుడూ తన మాట మీరనే లేదు. కానీ ఇప్పుడెందుకు ఆగాడు? ఒకవేళ తనను ఎదిరించడు కదూ? వాడికి భయభక్తులు చెప్పేవాళ్లు ఎవరున్నారు కనుక? తల్లి తండ్రి తానే అయ్యి గారంగా పెంచింది. తోడబుట్టిన అన్నయ్య డాక్టర్ శ్రీకాంత్ వద్ద కూడా వాడికి గారాభమే. తనని ఎదిరిస్తే ఇంకేమైనా ఉందా? వాడి కోసం ఎన్ని కష్టాలు పడింది, ఎన్ని అవమానాలకు గురైంది. శకుంతలమ్మ మనసు పరిపరి విధాలా ఆలోచించసాగింది. అలా అలా ఆలోచనలు తన చిన్ననాటి రోజులకు సాగాయి. బొమ్మల పెళ్లి చేయటం తనకు చాలా ఇష్టమైన ఆట. బడికి సెలవులిస్తే రోజు బొమ్మల పెళ్లి చేసేది. ఆ రోజు బొమ్మల పెళ్లి చాలా ఘనంగా చేయాలని చాలా బొమ్మలు ప్రోగు చేసింది. తోటి పిల్లలందరినీ పిలిచింది. చక్కటి కొలువు ఏర్పాటు చేసి చిన్న పందిరి కూడా వేసింది. తానేమో పెళ్లి కూతురికి అమ్మ, మరో స్నేహితురాలు పెళ్లి కొడుకుకు అమ్మ. ఇలా ఇరుపక్షాలుగా స్నేహితురాళ్లు మారి పెళ్లి చేశారు. సూత్రధారణ అయ్యాక ఊరేగింపును ప్రారంభించారు. కొంచెం దూరం వెళ్ళాక పళ్ళకి నుండి పెళ్లి కొడుకు కింద పడ్డాడు. పడగానే ఆ బొమ్మ ముక్కలైపోయింది. మిగతా పిల్లలంతా అయ్యో పెళ్లికొడుకు చనిపోయాడే అని బాధపడ్డారు. కానీ తను ఏమాత్రం చలించలేదు. అప్పటికి తన వయస్సు 8 సంవత్సరాలే అయినా మిగతా వారిలా బాధపడలేదు. పోనిండే, పోతే పోయాడు, అంతకన్నా మంచి వాడిని తెచ్చి పెళ్లి చేద్దాం, తిప్పండి ఊరేగింపు అంటూ ఊరేగింపును మళ్లించి మళ్లీ ఇంకో మంచి మగబొమ్మను తీసి పెళ్లికూతురు పక్కన కూర్చోబెట్టి తాళి కట్టించింది. భజంత్రీల మంగళ వాయిద్యాలు వాయించారు. అంతలో ఇంట్లో నుంచి పెద్దగా ఏవో గావుకేకలు వినిపించాయి. అంతా ఓ క్షణం నిశితంగా విన్నారు. సందేహం లేదు,
అది తప్పకుండా తన అమ్మ గొంతే. ఎందుకో పెద్ద పెట్టున ఏడుస్తూ ఉంది. ఆట విడిచి ఇంటివైపు పరుగుపెట్టింది. స్నేహితురాళ్లు కూడా ఆమెను అనుసరించారు. అమ్మ తల బాదుకుంటూ ఏవో అంటూ పిచ్చిగా ఏడుస్తుంది. తనను చూడగానే గట్టిగా కౌగిలించుకొని మరీ మరీ ఏడ్చింది. అప్పుడే నాన్న ఇంకెవరో వచ్చారు. అంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇరుగు పొరుగు వాళ్ళు కూడా వచ్చారు. అమ్మని నాన్నని ఓదార్చారు. ఏవో సానుభూతి వాక్యాలు పలికి వెళ్ళిపోయారు. దాని ఫలితమేమిటో కొద్ది రోజుల్లోనే తెలిసి వచ్చింది. తనకి భర్త వియోగం సంభవించిందంట. తన నొసట బొట్టు చెరిపివేశారు. అన్నయ్య ప్రేమతో తెచ్చిన కలకత్తా గాజులు చిట్లగొట్టారు. ఇంకా అనేక రకాల భూలోక నరకాన్ని చూపించారు. ఎంత అన్యాయం! బొమ్మల పెళ్లిళ్లు చేసే తనకా ఈ దురదృష్టం. నిజానికి తనకు పెళ్ళెప్పుడు జరిగిందో కూడా తెలీదు. తన భర్త ముఖం తనకు తెలీదు. కానీ ఈతలాడుతూ చెరువులో మునిగి చచ్చిపోయిన పేరుశాస్త్రి వల్ల తనకు ఈ అన్యాయం జరిగింది. అప్పట్నుండి తనను మిగతా పిల్లలతో కలిసి ఆడుకొనివ్వలేదు. ఇష్టమైన బట్టలు కానీ నచ్చిన కూరలు కానీ వేసుకొనివ్వలేదు. తన తల్లిదండ్రులే తనని వంచారు. అన్యాయంగా వైధవ్యం అంటగట్టారు. అలా కొన్ని సంవత్సరాలు ఏడుస్తూ గడిపింది. తన తోటి స్నేహితురాళ్ళు ముచ్చటగా పెళ్లిళ్లు చేసుకొని భర్తల వెంట కొత్త కాపురాలకు వెళ్ళిపోతున్నారు. కానీ తన విషయం ఎవరూ పట్టించుకోవటం లేదు. మద్రాసులో డాక్టర్ కోర్సు పూర్తి చేసిన అన్నయ్య స్కాలర్షిప్తో అమెరికా పై చదువుల కోసం వెళ్తాను అన్నాడు. కానీ సముద్రాలు దాటి వెళ్లటానికి వీల్లేదని మూర్ఖించి కూర్చున్నారు తల్లిదండ్రులు. అదే సమయానికి దూరపు బంధువైన ఒక ఆయన తన కూతుర్ని వెంటబెట్టుకుని సారెగంపలతో వచ్చాడు. ఆవిడ తనకి వదినట. తనకు తన అన్నకు బాల్యంలోనే పెళ్లి చేశారంట. అన్నయ్య చదువు పూర్తయిందని కూతుర్ని కాపురానికి తీసుకుని వచ్చాడు. కానీ అన్నయ్య ఒప్పుకోలేదు. తాను అమెరికా వెళ్లదలిచానని, అందుకు ఇష్టమైతే తనతో అమెరికాకు కాపురానికి పంపమని అడిగాడు. పెద్దలంతా తర్జన భర్జనలు పడి చివరికి అన్నయ్య వదినలను అమెరికాకు పంపారు. అన్నయ్య అనుకున్నది సాధించాడు. అందుకు తనకు చాలా సంతోషమైంది. వారు వెళ్లే ముందు తనను మర్చిపోవద్దని ద్వంద్వంగా పలికింది. మరో 2 ఏళ్లు గడిచాయి. స్నేహితురాళ్లు ఒక్కొక్కరే తిరిగి పుట్టిళ్లకు రావటం, పురుళ్లు పోసుకొని పండంటి పసిబిడ్డలతో తిరిగి వెళ్లటం తనకు ఎంతో ముచ్చటగా అనిపించింది. అంతేకాదు, గుండెల్లో ఏదో కోరిక, మనస్సులో ముద్దులొలికే మమత, నరాల్లో అమ్మా అని అనిపించుకొని హాయిగా హృదయానికి చేతులతో హత్తుకోవాలనే తపన. ఉండబట్టలేక ఓ రోజు తల్లిని అడిగింది పెళ్లి చేసుకుంటాను అని. ఆ మాటకి తన చెంప చల్లుమంది. భూమి గిరగిర తిరిగినట్లయింది. కళ్ళు తిరిగి నేల కొరిగింది. కొంతసేపటికి ముఖాన నీరు చల్లారు. తెలివి వచ్చి కళ్ళు తెరిచింది. ఎదురుగా రౌద్రమూర్తిలా నాన్న నిల్చొనున్నాడు. దురదృష్టవంతురాలువే నువ్వు. ఒకసారి తాడు తెగిందానివే. ఇక ఆ యోగం లేదు నీకు. మళ్ళీ ఇలాంటి వెర్రిమొర్రి ఆలోచనలు పెట్టుకుంటే ఈ స్థానం కూడా కోల్పోతావు అని బరబరా లోపలికి వెళ్ళిపోయాడు. ఆ రోజు కన్నీరు మున్నీరుగా ఏడ్చింది తాను. ఒకసారి తాడు తెగిందంట. ఎంత మోసం, ఎంత అన్యాయం! కట్నమిచ్చి పెళ్లి చేయాలని ఈ దొంగ నాటకం అనుకుంది. ఎంత కాదనుకున్నా తన కోరిక తనను విడిచిపెట్టటం లేదు. ఏం చెయ్యాలి? తన తప్పేమిటి? మిగతా వారిలా తాను పుట్టలేదా, పెరగలేదా, అందం లేదా, వయస్సు లేదా? మరి తనకెందుకే శిక్ష? ఏమైనా సరే తాను కూడా తల్లి కావాలి, అమ్మా అనిపించుకోవాలి. మరో సంవత్సరం గడిచింది. తనకంటే చిన్నవారు కూడా పుట్టింటికొచ్చి పురుడు పోసుకున్నారు. ప్రేమతో ఓ పసికందును చేతుల్లోకి తీసుకొని పోయింది. వెంటనే ఆ పిల్ల తల్లి తనను చాలా దూరంగా నెట్టింది. నా బిడ్డని తాకకు. ఆ మాటతో తన నవనాడులు కృంగినట్లయింది. అసలే నీ జాతకం మంచిది కాదు, నువ్వింటికెళ్ళి ఓ మూల కూర్చోరాదు అని ఆమె తల్లి కూడా తనని మందలించింది. ఒక్క పరుగుని ఇంటికొచ్చి ఏడుస్తూ పడుకుంది. తల్లి భోజనానికి పిలిచినా వెళ్లలేదు. ఆ బాధని మనస్సులో ఉంచుకోలేక తల్లితో చెప్పింది. ఆమె ఓదార్చింది. వెంటనే తనకో బాబు కావాలని అమ్మతో అంది. ఆ విషయం తండ్రి వరకు వెళ్ళింది. ఆయన సాంప్రదాయకుడైన పిల్లవాడిని దత్తత చేయటానికి ప్రయత్నించసాగాడు. కాని అందుకు తాను అంగీకరించలేదు. ఎవరికో పుట్టిన బిడ్డని తానెందుకు ముట్టుకోవాలి? వీల్లేదు. అందరిలా తన గర్భంలో పెరిగిన బిడ్డనే కని పెంచుకోవాలి. ఆ బిడ్డ తన రక్తంలో పాలు పంచుకోవాలి. అతనికి తానే అమ్మ కావాలి. ఆ ఉద్దేశాన్ని ధైర్యంగా తల్లిదండ్రులతో చెప్పింది.
తనకి కొవ్వెక్కిందని, కండకావరమని, మదపిచ్చని ఇలా రకరకాల పేర్లతో తిట్టారు. తల్లి తండ్రి చీపురు, చాంతాడు, చెప్పులతో కొట్టారు. చివరికి పెరటిలోని వేప చెట్టుకు కట్టి కర్రు కాల్చి కాళ్లమీద వాతలు పెట్టారు. తీసుకుని వెళ్లి పిచ్చాసుపత్రిలో చేర్చాలని నిశ్చయించారు. సరిగ్గా అదే సమయానికి దేవదూతల్లా అన్నయ్య వదిన అమెరికా నుండి వచ్చారు. తనకి బంధవిముక్తిని కలిగించారు. కాని అన్నయ్య వదినకి భోజనం వేరు. వారు వేరే గదిలో ఇస్తరాకుల్లో విడిగా భోజనం చేయాల్సొచ్చింది. వారు సాంప్రదాయాన్ని అతిక్రమించారని ఏర్పాటు చేశారు. ఒక రకంగా అది తనకు మంచి అవకాశాన్ని కలిగించింది. అన్నయ్య వదినలతో మనసు విప్పి మాట్లాడింది. తనకు జరిగిన అన్యాయం, అవమానం అన్నీ పూసగుచ్చినట్లు చెప్పింది. మనిషిగా తనకున్న కనీస కోర్కెల్ని కూడా వివరించింది. చదువు, సంస్కారం వాళ్లని తనకు సన్నిహితులుగా చేసింది. వదిన జాలిపడింది. అన్నయ్య బాధపడ్డాడు. ఇక్కడుంటే నిన్ను నిజంగానే పిచ్చాసుపత్రిలో చేర్చుతారు. మాతో తీసుకువెళ్తాను, భయపడకు అన్నాడు అన్నయ్య. అన్నయ్య తన నిర్ణయాన్ని చెప్పగానే అమ్మా నాన్న ఆనందంగా అంగీకరించారు. అన్నయ్యకు ఇదివరలో అడ్డం వచ్చిన ఆచారాలు తన విషయంలో ఆటంకపరచలేదు కాబోలు. గుండెల మీద నుండి బరువు దించినట్లు భావించి సంతోషంగా వీడ్కోలిచ్చారు. కనీసం ఓ జాబైనా వ్రాయమని కూడా తనను అడగలేదు. అంతా చికాగో వెళ్లాము. అంతకుముందు వరకు కూపస్థ మండూకంలా ఉన్న తనకి ఈ విశాల ప్రపంచంలో అధునాతన పట్టణాలు, ప్రయాణాలు, మనుషులు మరీ వింతగా తోచింది. జీవితం మీద ఆశ పెరిగింది. తనకు ఓ కొడుకు పుట్టి గొప్ప వ్యక్తిగా మారి దేశ దేశాంతరాలు, విమానాల మీద, స్టీమర్ల మీద తిరుగుతూ ప్రపంచంలో పురోగమిస్తున్న వింతలని, విజ్ఞానాన్ని పరిశీలిస్తూ ఉంటే తనకు ఎంత తృప్తిగా ఉంటుంది. మరోసారి అన్నయ్యకి తన ఆంతర్యం గుర్తు చేసింది. అన్నయ్య వదిన తీవ్రంగా ఆలోచించారు. ప్రపంచంలో మన అమ్మా నాన్నలకు తెలియని సాంఘిక మార్పులు ఎన్నో ఉన్నాయి సక్కు. వాళ్లకు ఎలా నచ్చజెప్పాలో నాకు అర్థం కావటం లేదు. మామూలుగా ఓ మనిషికి ఉండవలసిన సహజమైన కోరికను నువ్వు కూడా కోరుకున్నావు. కానీ ఎలా కాదనను? నీ కోరిక తీరటానికి నాకు నువ్వొక్క మాట ఇవ్వాలి అని అన్నయ్య అడిగాడు. ఆ మాటకు తన దేహం పులకించిపోయింది. ఆనందం ఉప్పొంగింది. అంటే అన్నయ్య తన కోరిక నెరవేరే అవకాశం కల్పించబోతున్నాడన్నమాట. నా ప్రాణమైనా అర్పిస్తానన్నయ్యా, నేను అమ్మనైతే చాలు. తన కళ్ళ నుండి ఆనంద బాష్పాలు జలజల రాలాయి. పిచ్చి సక్కు, అన్నయ్య భుజాన తట్టాడు. ప్రాణమివ్వనక్కర్లేదు. అంతకంటే ముఖ్యమైనది, అంతకంటే కష్టమైనది నేనడిగేది. ఆలోచించి చెప్పు అన్నాడు. నా జన్మ ధన్యం కావటానికి ఎంత కష్టమైనా పర్వాలేదన్నయ్యా. తన చేతిని అన్నయ్య చేతి నుంచి వాగ్దానం చేసినట్టు గట్టిగా నొక్కింది. శకుంతలమ్మ ఆలోచనలకి అంతరాయం కలిగింది. వంటింట్లో పిల్లి ఏవో గిన్నెలు పడవేసింది. లేచి వడివడిగా వెళ్లి చూసింది. బాబు కోసం చేసిన వంటకాలని పడవేసి పిల్లి తింటుంది. పిల్లిని తోలి మళ్లీ అన్నీ సర్ది తన గదికి వచ్చింది. ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే అనుకుంటూ. ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు పడి సంతోష్కి అమ్మనే పెంచానో అలాంటివాడు నేను రమ్మంటే రాకుండా ఎందుకు ఆగిపోయాడు? మళ్లీ పడుకుంది. రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. అందుకే తెల్లగా తెల్లవారే వరకు మెలకువ రాలేదు. పాలేరు తన పనులు తాను చేసుకుపోతున్నాడు. అంతలో వాకిటి ముందు ఏదో గుర్రపు బండి ఆగింది. అప్పటి వరకు చలిమంట చుట్టూ కూర్చున్న పిల్లలు లేచి బండి వద్దకొచ్చారు. కరణంగారి చిన్న కొడుకు గేటు తెరుచుకుని లోపలికి పరిగెత్తుకొనొచ్చాడు. అత్తా, సంతోష్ బావొత్తాడు అని సంతోషంగా గంతులు వేశాడు. ఆ మాటకు శకుంతలమ్మ మనసు సంబరపడిపోయింది. బాబొచ్చాడా అనుకుంటూ వడివడిగా సింహద్వారం వద్దకు వచ్చింది. తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. సూట్లో ఉన్న సంతోష్ బాబు పక్కన ఎవరో ఉన్నారు. నిశ్చేష్టంగా నిలబడిపోయింది. మరో కొద్ది క్షణాలకి సంతోష్ బాబు, అతని వెంట వచ్చిన అమ్మాయి వంగి శకుంతలమ్మ పాదాలు తాకారు. ఆమె తేరుకొని నిశితంగా పరికించింది. పచ్చని పసిమి ఛాయతో మెరిసిపోతూ ఉంది. ఆ అమ్మాయి నడుము, మెళ్ళో పసుపుతాడు కనిపించింది. శకుంతలమ్మ గుండె ఆగినంత పని అయింది. నన్ను క్షమించమ్మా, సంతోష్ తడబడుతూ అన్నాడు. ఆమె కనుకొలుకుల నుండి 2 వేడి కన్నీటి బొట్లు రాలాయి. అచేతనంగా వారి శిరస్సుల మీదకు చేతులు జారాయి. ఇద్దరూ లేచారు. ఈడుజోడుగా ఉన్నారు. తేనె కళ్ళు, కాస్తంత రాగివర్ణంగా ఉన్న జుట్టు, కొనతేలిన ముక్కు. 6 అడుగుల పొడుగు ఉన్న దొరబాబు వంటి సంతోష్ పక్కన
అంతకు తీసిపోని అందం సంతరించుకున్నది ఆమె. మౌనంగా లోపలికి నడిచింది శకుంతలమ్మ. ఆమెను అనుసరించారు ఇద్దరు. గ్రామీణ ప్రాంతాల్లో వార్తా ప్రసారానికి రేడియోలు, టెలిఫోన్లు అక్కర్లేదు. క్షణాల మీద ఈ వర్తమానం ఊరంతా పాకిపోయింది. ఇరుగు పొరుగు అమ్మలక్కలు ముక్కున వేలేసుకుని గుసగుసలాడుకుంటూ వచ్చి పడ్డారు. శకుంతలమ్మకు అయోమయంగా ఉంది. ఎలా భరించటం ఈ నిజం? యాంత్రికంగా వారిని సింహద్వారం వద్దే ఆపి పాలేరును కేక వేసింది. వాడితో వారికి దిష్టి తీయించింది. తర్వాత బయటకు వెళ్లి తలుపులు వేసి ఎవ్వరినీ లోపలికి రాకుండా చూడమంది. పాలేరు తలుపులు వేసి బయటకు వెళ్ళాడు. ఏంది, ఎక్కడికంట ఎగబడుతున్నారు? ఎల్లండెల్లండి, తర్వాత సూద్దురుగాన్లే పెళ్లి కూతుర్ని అడ్డంగా వచ్చాడు. అమ్మలక్కలు ముక్కున వేలేసుకున్నారు. పెళ్లి కూతురే? అవునరా, ఎవరా వచ్చింది? వెంకాయమ్మ అడిగింది. సంతోష్ బాబు పెళ్లి కూతురు, పాలేరు జవాబు. అవ్వా, ఇదెక్కడ విడ్డూరవర్రా? ఏమీ తెలియని నంగనాచిలా శకుంత ఎంత నాటకమాడింది. నిన్నేమో మన శ్రీదేవి కూతుర్ని చేసుకుంటానంది కొడుక్కి. తెల్లారిసరికల్లా కోడల్ని తెచ్చుకుంది. ఒరే సాంబయ్య, నిజం చెప్పరా, నీకు తెలీదుట్రా ఈ సంగతి? వెంకాయమ్మ ఆరా తీసింది. బలేదాన్వే, నాకేం తెలుసుద్ది? ఆళ్ళుళ్ళు అవ్వాడుకున్నారు కావాళ్ళు, పెళ్లి చేసుకుని వచ్చారు. చూసావా, ఇదర్రా అసలు సంగతి. పాపం ఆ సీతాకుమారి సంగతేం కావాలి? పోదాం పదండి. ఆ శ్రీదేవి ఎంతేడుతుందో ఏమో, సీతాలు ఉరిపోసుకుందో ఏమో. వచ్చిన జనమంతా నోటికొచ్చినట్లు అనుకుంటూ వెంకాయమ్మ వెంట శ్రీదేవి ఇంటికి సాగారు. సంతోష్ బాబు పెళ్లి కూతురు లోపలికొచ్చారు. శకుంతలమ్మ వసారాలో ఆగింది. పైకి ఎగబ్రాకుతున్న సూర్యుడి వంక దృష్టి సారించింది. నిన్నేను వస్తావనుకున్నాను. నీకిష్టమైన పిండి వంటలు కూడా చేశాను. కానీ నువ్వు రాకపోయినా నీ పుట్టినరోజు పండగను ఘనంగానే చేశాను బాబూ. ఎంతమంది నిన్ను మనసారా దీవించారో. కానీ ఆనోళ్లే ఇవాళ. దుఃఖం ఆగలేదు. మాట పూర్తి చేయలేకపోయింది. అమ్మా, సంతోష్ దగ్గరగా వచ్చాడు. నేను భరించలేను బాబూ, భరించలేను. నిన్నంతా శపిస్తారు, దూషిస్తారు. అవన్నీ నేను వినలేను. చేతులతో ముఖం దాచుకుంది. ఊరుకోమ్మా నువ్వు. ఎవరు ఏన్నన్నా నాకేం పర్వాలేదమ్మా. నా తల్లి దీవెనలే నాకు ఎనలేని వరం. నువ్వు బాధపడకమ్మా. తల్లిని పొదివి పట్టుకుని ఓదార్చాడు. ఆమె కొన్ని క్షణాల్లో తమాయించుకుంది. కొడుకుకు దూరంగా జరిగింది. నాకు తెలియకుండా నీకేమైనా ద్రోహం చేస్తే నువ్వు ఈ ఛాయలకు రాకుండా ఉండాల్సింది. కానీ ఇలా అవమానపరచకూడదు, గంభీరంగా అంది. అమ్మా, అదిరిపోయాడు సంతోష్. ఇది పల్లెటూరు. నన్ను తలెత్తుకొనివ్వరు సంతోష్. నీకెలా చెప్పను? కనీసం నీ మనసులో మాట నీ తల్లికి చెప్పలేవా? ఏ విషయంలో నిన్ను కాదన్నానని నాకీ శిక్ష? భగవంతుడా, ఎందుకురా నా మీద ఈ కక్ష నీకు? విసురుగా లోపలికి వెళ్లి మంచం మీద వాలిపోయింది ఏడుస్తూ. పెళ్లి కూతురు అచేతనురాలైంది. సంతోష్ వెంటనే అమ్మ వద్దకు వెళ్లాడు. నన్ను క్షమించమ్మా, నీ తప్పు చేశానమ్మా. ఆమె కాళ్లు పట్టుకున్నాడు. నువ్వింత బాధపడతావని తెలిస్తే నేను ఈ పెళ్లి చేసుకునేవాడిని కాదమ్మా. నువ్వు నవ్వితే సంతోషం, బాధపడితే నాకు నరకమేనమ్మా, నరకమే. సంతోష్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చివరి మాటలు ఆమె గుండెల్లో గుచ్చుకున్నాయి. చివాలున లేసి సంతోష్ తలని చేతుల్లోకి తీసుకుని గుండెలకు హత్తుకుంది. వద్దు బాబూ, వద్దు, అలా అనొద్దు. నీ 100 ఏళ్ల జీవితం నవ్వుల పంట పండాలి. లే. అరే, అమ్మాయి కూడా అలా నిల్చుందే. చచా, ఏమిటి వేళ ఇలా చిన్నపిల్లలా చేశాను? లేచి కొడుకు చేయి పట్టుకుని పెళ్లి కూతురు దగ్గరగా లాక్కొచ్చింది. ఇద్దరు లోపలికి పదండి, నీళ్లు రెడీ చేస్తాను. ముఖాలు కడుక్కొని స్నానాలు చేద్దురు కాని. గదిలోనికి పంపి పనిలోనికి దిగింది. అమ్మాయి శ్రీదేవి, ఇది చూశావంటే ఎంత మోసం! నిన్న మన ముందు సీతాలుని తన కొడుక్కు చేసుకుంటానందా? తెల్లారసరికల్లా వాడు దేన్నో వెంటేసుకుని వచ్చాడే. ఎక్కడన్నా ఉందా ఈ మోసం, ఈ నాటకం? ఈ బస్తీ ముండల్ని నమ్మకూడదే. అయ్యో సీతాలు, నీ బతుకు నవ్వుల పాలైందే. వెంకాయమ్మ శ్రీదేవికి చెప్పి సీతాకుమారిని దగ్గరికి తీసుకుని సానుభూతి చూపింది. చంటాడు చెప్తే నేనేమిటో అనుకున్నానక్కయ్యా. సంతోష్ నిజంగానే పెళ్లి చేసుకుని వచ్చాడా? ఇంకా నాకు సందేహం తీరటమే లేదే అంది. ఓసి నీ పిచ్చి మండిపోను. అందుకే కదే నిన్ను ఇలా ఆడించింది ఆ శకుంతల. వాడు లవ్వు చేశాడంటే లవ్వు మన ఇంటా వంట ఎక్కడన్నా ఉందా ఇది? శ్రీదేవికి నిలువుగుడ్లు పడ్డాయి. నిన్నేమో 10 మంది ముందు నిన్న కోడలంది, ఇవాళ కాదంటుందే. అసలు మన సాంప్రదాయాన్ని చెరిచింది కదుంటే అది. వెనుకటికి దత్తు చేసుకుంటానంటే నా కొడుకుని ఇస్తాను అని చెప్పాను.
దీనికేం మాయరోగం వచ్చిందో ఏమో, వద్దని అమెరికాకు పోయి దత్తు చేసుకొని వచ్చింది. అందుకే వాడంత లక్షణంగా ఏడ్చాడు, పెళ్లి చేసుకొని వచ్చాడు. నా కొడుకు చూడు, శివాలయంలో అర్చన చేసుకుంటూ ఈ రోజుకి నా మాట కోసం ఎదురు చూస్తాడు. ఇలాంటి దగుల్బాజీ వేషాలు వాడికేమన్నా ఉన్నాయా? ఏం చేద్దాం, నీ కర్మ దాని కర్మ అంది. అక్కయ్య, మీరంతా ఉండండి, మనందరం వెళ్ళి దాని నాటకాలేమిటో తేల్చుకుందాం. దొంగముండ ఇంత నమ్మక ద్రోహం చేస్తుందా? అరే చంటి, మీ నాన్నగారు ఎక్కడున్నారో వెంటనే పిలువరా. కొడుకును పురమాయించింది. వచ్చిన అమ్మలక్కలు యుద్ధానికి తయారుగా ఉన్నారు. ఇటుపక్క దంపతులిద్దరూ స్నానాలు ముగించారు. కాఫీ పలహారాలు తీసుకున్నారు. అంతా అయ్యాక భార్యని గురించి వివరించబోయాడు సంతోష్. రూపా, రాత్రి నిద్రలేదుగా, నువ్వెళ్ళి పండుకోరాదు? రూప అర్థవంతంగా నవ్వి గదిలోనికి వెళ్ళింది. మా ఆఫీసులోనే స్టెనోగా పనిచేస్తుందమ్మా ఈ రూప. ఈమెకు నాకు మధ్య ప్రేమ గొడవలేమీ లేవు, కానీ సానుభూతి, జాలి ఇవేనమ్మా నన్ను తనకు జత చేసింది. అంటే అని అడిగింది శకుంతల. ఆమెకు అర్థం కాలేదు. రూపా వాళ్ళు బీదవాళ్లు. వాళ్ల నాన్న ఏదో కంపెనీలో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. రూప స్కూల్ ఫైనల్ చదివే రోజుల్లో ఓ జమీందార్ గారి అబ్బాయి ఆమెను ప్రేమించాడు. ఆ సంగతి వాళ్ల నాన్నకు వీళ్ల నాన్నకు చెప్పాడంట. రూప వాళ్ల నాన్న భయపడ్డాడంట. వాళ్ల నాన్న తిరస్కరించాడంట. తన మాట వినకపోతే తన కొడుకువే కావు అని అన్నాడంట. కాని అతను లెక్క చేయకుండా ఇల్లు విడిచి రూపను పెళ్లాడటానికి వచ్చాడంట. గుళ్ళో పెళ్లి చేసుకుని తిరిగి కారులో ఇంటికి వస్తూ ఉండగా కారు యాక్సిడెంట్ అయ్యి పెళ్లి కొడుకు, డ్రైవరు, రూప తండ్రి చనిపోయారంట. శ్రీరామచంద్ర, బాధగా నిట్టూర్చింది శకుంతలమ్మ. తల్లి కూతుళ్ళు ఒకేసారి పసుపు కుంకుమలు కోల్పోయారు. తర్వాత బ్రతుకు తెరువు కోసం రూప ఉద్యోగంలో చేరింది. అందాల బొమ్మ వంటి రూపముఖంలో వెలితి, విచారం చూసి నేను ఓ రోజు అడిగి తెలుసుకున్నాను. నా ప్రాణం విలవిలలాడింది. తల్లి విషయం కన్నా అన్యం పుణ్యం ఎరగని రూపకు తీరని అన్యాయం జరిగింది అని అనిపించింది. మళ్ళీ పెళ్లి చేసుకోరాదు అని అడిగాను. రూప కన్నీరు పెట్టుకుంది. జీవితం చేజారిపోయింది అని చెప్పింది. ఆ సాయంత్రం రూప వెంట వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళమ్మతో మాట్లాడాను. తన కూతురు జీవితం చిగర్చటం కన్నా తాను ఏమీ కోరుకోనంది. తన తల్లిని, చెల్లెల్ని ఒంటరిగా వదిలి తాను పెళ్లాడలేనంది రూప. జీవితంలా మనిషిగా ఓ మంచి పని చేయటానికి ఇదొక మంచి అవకాశం అని అనిపించింది నాకు. దీనికి తప్పకుండా నువ్వు హర్షిస్తావని నమ్మకం నాకుంది. అందుకే అక్కడికక్కడే నా నిర్ణయాన్ని తెలిపాను. రూపని నేను స్వీకరించి కుటుంబాన్ని నిలబెడతానని చెప్పాను. నా మాటకి వాళ్లంతా ఆనందించారు. అంతలో వాళ్లకు తెలిసిన ఓ పెద్ద మనిషి రావటం, జరిగిందంతా వినటం జరిగింది. వెంటనే పంచాంగం తిరగవేసి, రేపు మంచి లగ్నం ఉంది, ఇలాంటిది పుష్కరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది కనుక రేపే చేసేద్దాం అని అన్నాడు. అమ్మకు తెలియకపోయినా, సమయానికి ఆమె లేకపోయినా ఇదొక దివ్యమైన కార్యం కనుక ఆమె మిమ్మల్ని క్షమిస్తుంది. మీరు పెళ్లి కాగానే బయలుదేరి మీ అమ్మ ఆశీర్వాదాలు పొందండి అని చెప్పాడు. ఇలా నీకు తెలపకుండా, నీ అనుమతి పొందకుండా క్లుప్తంగా గుళ్ళో పెళ్లి చేసుకుని వచ్చానమ్మా అన్నాడు. సంతోష్ ముఖమంతా చెమటలు పట్టాయి. తల్లి ముఖం గంభీరంగా మారింది. సంతోష్ తన గుండెల మీది భారాన్ని దించినట్లు అనుభూతి పొందాడు. తల్లి దృష్టి ఎక్కడో ఉంది. ఏదో తెలియని బరువు నెత్తికెక్కినట్లుంది. శకుంతలమ్మ కుర్చీ నుండి లేచింది. సంతోష్, ఇలారా. రూప పడుకున్న గదికేసి సాగింది. సంతోష్ ఆమెను అనుసరించాడు. శకుంతల పూజగదిలోని కుంకుమ భరిని తెచ్చి సంతోష్కిచ్చింది. అమ్మా రూపా, వస్తూనే పిలిచింది. మంచం మీద పడుకున్న రూప చివాలున లేచి నిలబడింది. నువ్వు అదృష్టవంతురాలివమ్మా. ఇదే 30-40 ఏళ్ల క్రితం గనక అయినట్టుంటే నువ్వు దురదృష్టవంతురాలివయ్యేదానివి. నా బాబు నీకు జీవితాన్నిచ్చాడు. నా గుండెల్లోని కోరిక, నా నరనరాల్లోని వాంఛ, నా మనో ఆశయం నెరవేర్చాడమ్మా. రూపని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని ఆమె తల నిమిరింది. బాబూ, ఏది ఈ చిట్టి తల్లి నొసట బొట్టు దిద్దోసారి. సంతోష్ కుంకుమ బొట్టును రూప నొసటన దిద్దాడు. ఈ క్షణం నా ఆశయం ఫలించి నా బాబు వల్ల నా జన్మ ధన్యమైంది. తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది. ఆమె కనురెప్పల నుండి సజల బిందువులు రూప శిరస్సు మీద రాలాయి. తర్వాత కొడుకుని, కోడలిని 2 చేతులతో దగ్గరికి తీసుకుని హృదయానికి హత్తుకుంది.
మీరిద్దరూ నాకు 2 కళ్ళు అనంది. శకుంతలమ్మ వాత్సల్యాభిమానాలకు చకితురాలైంది రూప. బాబూ, రేపు ఈ ఊరు వారందరికీ భోజనాలు ఏర్పాటు చేద్దాం. నీ గొప్పతనాన్ని మనిషి మనిషికి చాటుతాను. మనిషి అంటే ఎలా ఉండాలో నేర్చుకోమంటాను. శకుంతలమ్మ పరవశించి అనేస్తూ ఉంది. అమ్మా, ప్లీజ్, నాదొక్క రిక్వెస్ట్. నువ్వెన్నైనా చెప్పు, కానీ గొప్పతనం మాత్రం మనం చెప్పుకోకూడదు, సంతోష్ అన్నాడు. అదేమిటి బాబూ అంది శకుంతలమ్మ. అవునమ్మా, ఇది మనలోనే ఉండటం శ్రేయస్కరం. శకుంతలమ్మ విస్మయంగా చూసింది. బాబేనా ఈ మాటంది? మంచి పనిని 10 మందికి చెప్పొద్దా అంటే సంఘానికి భయపడుతున్నాడా? అంతలో కరణవన్నయ్య తలుపు తట్టాడు. సరే, మీరు విశ్రాంతి తీసుకోండి, భోజనాలయ్యాక నే లేపుతాలే. తలుపు దగ్గరగా వేసి హాల్లోకొచ్చి బయట తలుపు తెరిచింది. ఏమిటి శకుంతల, అబ్బాయి వచ్చాడంటగా? లోపలికి రా అన్నయ్యా. రావటం కాదు కానీ అసలు సంగతి చెప్పు, నే విన్నది నిజమేనా? శకుంతల ఓ క్షణం ఆలోచించింది. కరణం గారిని గురించి తనకు బాగా తెలుసు. 1కి 4 అల్లుతాడు. కాదు, నువ్వు విన్నది అబద్ధం. అతని వంక సూటిగా చూసింది. అయితే వాడెవ్వర్నీ లేవదీసుకురాలేదంటావు, కరణం గారన్నారు. అన్నయ్య, ఏమిటా మాటలు? మరేమిటమ్మా, గుర్రపు బండిలో నుంచి చేతులు పట్టుకొని దింపలా ఊరు నిద్రపోతుందనుకున్నావా? నిన్న నువ్వన్న మాటలేమిటి? ఈరోజు వీడు చేసిన పనేమిటి? అసలేడు వీడు, వీడి సంగతేమిటో తేల్చేస్తాను అంటూ లోపలికి రాబోయాడు. ఆగు, తేల్చాల్సిన అవసరం నీకేం లేదు. వాడికి నీ కూతురు నచ్చలేదేమో, నచ్చిన దాన్ని చేసుకొనొచ్చాడు, అందుకు నేను ఒప్పుకున్నాను అంది. కరణం గారు ఆగిపోయాడు. కోపం, ద్వేషం రగులుకున్నాయి. ఇదేం ఊరనుకున్నావా, వల్లకాడనుకున్నావా? చేతికందిన దాన్నల్లా తెచ్చి భోగం వేషాలేయిస్తావా? అన్నయ్య, బిగ్గరగా అరిచింది. ఆ అరుపుకి సంతోష్ లేచి తల్లి వద్దకు పరిగెత్తాడు. జాగ్రత్తగా మాట్లాడు, ఇంకొక్కసారి మాట తూలితే నీ మర్యాద దక్కదు అంది. మర్యాద? నీలాంటి వంచకురాళ్లకి మాట మర్యాద కూడానా? చీత్కరించి బరబరా వెళ్ళిపోయాడు. దారిలో అతని భార్య శ్రీదేవి సపరివారంగా ఎదురైంది. భర్తను చూసి బావురుమంది. ఎందుకే మీరంతా ఆ భోగం కంపకి? పదండి పదండి, దేవుడు మనకి మేలే చేశాడు. పొరపాటున మన అమ్మాయిని ఆ దగుల్బాజీ వెధవకు ఇవ్వాలనుకున్నాం, కానీ ఇస్తే ఇంకేమైనా ఉందా? వర్ణసంకరం అయ్యేదే. 1000 గుళ్ళు కట్టించినా తీరని పాపం అది. కరణం గారు తెలివితేటలు చూపాడు. అదేమిటబ్బాయి అలా అన్నావు? వర్ణసంకరమేమిటి? వెంకయ్యమ్మ అందుకుంది. కాకపోతే ఏమిటొదినా, ఆ సంతోష్గాడు ఏమైనా సాంప్రదాయకుడు అనుకున్నావా? అమెరికా వాడు కాదు. ఇన్నాళ్ల నుండి మనం ఆలోచించలేదు, కానీ వాడు కిరస్థానపు వాడు. దత్తు చేసుకున్నంత మాత్రాన బ్రాహ్మణుడవుతాడా? రండి పోదాం. కాదబ్బాయి, ఇంతటి వర్ణసంకరానికి ఎలా ఒడిగట్టింది ఆ దుర్మార్గురాలు? నువ్వు పద, అదేదో మేం తేల్చుకొనొస్తాము, పదండర్రా. వెంకయ్యమ్మ ముందుకు దారితీసింది. ఆవిడ వెనుక మిగతా జనం. ఎందుకమ్మా అలా అన్నావు? ఏం జరిగింది? సంతోష్ అడిగాడు. ఏమీ లేదు, తన కూతుర్ని నీకివ్వాలనుకున్నాడు. నేను కూడా సరే అన్నాను. అందుకు ఈ రాద్ధాంతం. మనవి పల్లెటూరుకి రాకుండా కలకత్తా నుంచి తిన్నగా పాండిచేరికి మీ మామయ్య వెంట వెళ్ళినా బావుండేది. అమ్మా, అదేమిటి ఆడపట్టాలం వస్తుంది? అమ్మా, అదేమిటి ఆడపట్టాలం వస్తుంది? గేటు నుండి ముందుకు వస్తున్న మూకని చూశాడు. శకుంతలమ్మ గుండె దడదడలాడింది. గోరంతలు కొండంతలు చేయటం కన్నా ఈ పల్లెటూరు జనానికి పనే ఉంది, నువ్వు లోపలికెళ్ళు అంటూ సంతోష్ని లోపలికి పంపింది. కానీ సంతోష్కి భయం వేసింది. అమ్మ లోగడ మాటిచ్చిందన్నమాట. ఛీ, తన తొందరపాటు వల్ల ఎంత చిక్కొచ్చి పడింది అనుకుని ఎందుకైనా మంచిదని తల్లికి దగ్గరలోనే రక్షణ కోసం నిలబడ్డాడు. ఏమమ్మా వదినమ్మా? వెంకాయమ్మ వస్తూనే ప్రారంభించింది. ఏదో నిన్న సీతాలు నీ కోడలన్నావే, తెల్లారేసరికల్లా ఏమిటిలా నట్టేట్లో ముంచేశావు? శకుంతల మాట్లాడలేకపోయింది. మీరు అమ్మననాల్సిన పని లేదు. సంతోష్ ముందుకొచ్చాడు. నాకు నచ్చిన పిల్లని నేను చేసుకున్నాను. ఓహో, ఏది బాబూ ఆ నచ్చిన పిల్ల? మేం చూడొచ్చా? ఒక ఆమె అంది. ఓ, మహు బాగా చూడండి. పిసురుగా లోపలికెళ్ళి రూప చేయి పట్టుకొని అందరి ముందుకు లాక్కొచ్చాడు. ఇదిగో నా పెళ్ళాం. రూపని చూసి అంతా ఆమె అందానికి ఆశ్చర్యపోయారు. ఈ మాత్రానికైనా అంత పొగరు? నా కూతురు కంటే ఏమందంగా ఉందది? శ్రీదేవి ఉక్రోషం చూపింది. అత్తా, ఉక్రోషంతో అన్నా మొత్తానికి నిజం చెప్పావు. కాకిపిల్ల కాకికి ముద్దేగా? సంతోష్ అన్నాడు.
ఓరి వీడి నోరు పడిపోను. చూసావక్కయ్య ఎంత మాట అన్నాడో? నా బిడ్డ కాకి పిల్లంట. వీడి కళ్ళు పొడవా, వీడి నాశనం కాను. శ్రీదేవి శోకాలు తీస్తూ శాపనార్థాలు ప్రారంభించింది. వదినా! శకుంతలమ్మ ఆ మాటలు వినలేక బిగ్గరగా అరిచింది. అంతటితో ఆపు. పెళ్ళికూతురా, నీకు అమ్మ నాన్న లేరా? వెంకయ్యమ్మ అడిగింది. ఈ వాతావరణం చూసేసరికి రూపకి తేళ్లు పాకినట్లయింది. చీత్కార చూపు విసిరి మూతి ముడుచుకుని లోపలికి వెళ్ళిపోయింది. అది సంగతి. ఆ మంబాపతి సరుకు గనుకే టింగురంగా అంటూ లేచొచ్చేసింది. ఆపు, నోటికొచ్చినట్లు కూసావంటే మర్యాద దక్కదు. శకుంతలమ్మ ఆడపులిలా గాండ్రించింది. పొండవతలికి. ఎవరు పిలిచారు మిమ్మల్ని? పిలవని పేరంటానికి వస్తారంటే సిగ్గు లేకపోతే సరి. పరగడుపున పొరిగిళ్లకు బయలుదేరారు. ఆ సిగ్గెవరికి లేదో తెలుస్తూనే ఉందే. శ్రీదేవి అందుకుంది. గంతకు తగ్గ బొంతం తెచ్చుకున్నావుగా. పుట్టుపూర్వోత్తరాలు లేనివాడికి పట్టెపురాని ఏం దక్కుతుందే? పూర్వీకుల సాంప్రదాయాలు చూసి మేం మోసపోయినా పైన దేవుడనేవాడొకడున్నాడే, వాడే కాపాడాడే మమ్మల్ని. ఆకాశం వంక చూసి దన్నాలు పెట్టింది. నిజమేనేవ్, ఈ దత్తపుత్రుడు కిరస్థానపు వాడు కదూ. అవ్వా, ఇంకేమైనా ఉందా వర్ణశంకరం? వెంకయ్యమ్మ నోరు కొట్టుకుంది. ఏం కూసావే? నా కొడుకు కిరస్థానపు వాడా? శకుంతలమ్మ ఆవేశంతో పేట్రేగిపోయింది. టీపాయ్ మీదున్న గ్లాస్ తీసుకుని వెంకయ్యమ్మ కేసి విసిరింది. చాతుర్యంగా వెంకయ్యమ్మ దెబ్బ తప్పుకుంది. మిగతా జనం భయపడి వెనక్కి తిరిగారు. వెంకయ్యమ్మ శ్రీదేవి మాత్రం ఇంకా పగ సాధించాలని ఉన్నారు. ఎంత వగలాడివే మాయదారిదానా! ఎంత పల్లెటూళ్ళలో ఉన్నా మాకు ఆ మాత్రం తెలీదంటే? అమెరికాలో మనలా బ్రాహ్మణ సాంప్రదాయకులు ఎందుకుంటారే? వాళ్లంతా కిరస్థానపు వాళ్లు కాదంటే? దత్తు చేసుకున్నంత మాత్రాన కిరస్థానపు వాడు బ్రాహ్మణుడవుతాడా? శ్రీదేవి అంది. అది వినలేక చెవులు గట్టిగా మూసుకుంది శకుంతల. ముక్కు పచ్చలారని మొగుడి మొహమైనా చూడకుండా వళ్లకాట్లో పెట్టిన ముదనష్టపు దానువు కాదంటే నువ్వు. నీకు మంచి బుద్ధులేలా వస్తాయే? వస్తే నా కొడుకునే దత్తు చేసుకునేదానివే. ఆ కిరస్థానపు వాడిని కులంలో కలిపేదానివే కాదు. వెంకయ్యమ్మ మెటికలు విరిచిపోసింది. కాదు కాదు, నా బాబు కిరస్థాని కాదు, నా బాబు కిరస్థాని కాదు. దొంగ ముండల్లారా పొండి! ఏడుస్తూ కాలి చెప్పులను తెచ్చి ఇద్దరి మీదకు విసిరింది. ఆ చెప్పు దెబ్బలు తిని ఇద్దరూ నోటుకొచ్చిన కూతలు కూస్తూ పారిపోయారు. ఇడియట్స్! వెళ్లి తలుపులు వేసి వచ్చాడు సంతోష్. తన తల్లి ఇంకా గోడకు తల ఆనించి ఏడుస్తూనే ఉంది. నువ్వూరుకోమ్మా, ఆ ఫూల్స్ అన్నారని నువ్వెందుకు ఆవేశపడతావు? నేను క్రిస్టియన్ని అయితే మాత్రమే శాస్త్రయుక్తంగా దత్తు చేసుకున్నావు, సాంప్రదాయ సిద్ధంగా పెంచావు. ఇంతకంటే ఇంకేం కావాలి? ఏ కులస్థుడికైనా ఏ మతస్థుడికైనా. నువ్వు బాధపడకు. తల్లిని ఓదార్చాడు. కాదు బాబూ, కాదు. నువ్వు నా బిడ్డవేరా, నా సొంత కొడుకువిరా, నా గర్భంలో పుట్టి నా రక్తం పంచుకున్న నా బంగారు కలవిరా. నువ్వు దత్తపుత్రుడివి కాదురా. ఉండబట్టలేక తన గుండెల్లోని మాటని బయటకి ఏడుస్తూ అనేసింది. అమ్మా! విస్మయంగా అరిచాడు సంతోష్. రూప పరిగెత్తుకొనొచ్చింది. అవును బాబూ, అవును. నేను నీకు స్వయాన అమ్మను. నా మాట నమ్ము. ఏదో తెలియని ఉద్వేగం ఉత్పన్నమైంది. అమాంతం కొడుకును గట్టిగా కౌగిలించుకుంది. అమ్మా, నువ్వేమంటున్నావో నీకైనా తెలుస్తుందా? తల్లికి దూరంగా జరిగాడు. భయంగా తల్లి ముఖంలోకి చూశాడు. నిజం బాబూ, నిజంగా నువ్వు నా కొడుకురా. ఏళ్ల తరబడి గుండెల్లో దాచిన ఈ నిజాన్ని ఇవాళ నీతో చెబుతున్నాను. మళ్ళీ నన్ను అమ్మా అని పిలువు బాబూ అంటూ మళ్ళీ సంతోష్ని కౌగిలించుకోబోయింది. ఆగు! దూరంగా జరిగాడు. ఆ శబ్దానికి శకుంతలమ్మ కంపించిపోయింది. సంతోష్ చెవుల్లో వెంకయ్యమ్మ మాటలు గింగురుమన్నాయి. ముక్కు పచ్చలారని మొగుడి మొగమైనా చూడకుండా వళ్లకాట్లో పెట్టినా అన్న మాటలు మళ్లీ మళ్లీ వినిపిస్తున్నాయి. సంతోష్ గట్టిగా చెవులు మూసుకున్నాడు. వద్దు, నే వినలేను అని బయటకు అనేశాడు. బాబూ, అలా అనకురా. నేను అమ్మన్రా, నీ కన్న తల్లిన్రా. చేతుల్లో ముఖం దాచుకుంది. సంతోష్ ఓ క్షణం మౌనంగా ఉన్నాడు. మనం సంఘజీవులమని, మన చుట్టూ ఓ సంఘం ఉందని గుర్తుంచుకొని చెప్పమ్మా అన్నాడు. ఈనాటికి నువ్వు పెద్దవాడివయ్యావు. శకుంతలమ్మ తీవ్రంగా చూసింది కొడుకు వంక. ఆచారాల పేరుతో ఆడవారి జీవితాలను చితికి చేర్చేదిరా ఈ సంఘం. అబలల జీవితాలలో ఆరని నిప్పులు రగిల్చేదిరా ఈ సంఘం. ఇలాంటి దుష్ట సంఘాన్ని నేను లెక్క చెయ్యను. దాని ఉనికి నాకక్కర్లేదు. ఎవరు ఏమన్నా సరే, నువ్వు నా కొడుకువనేది నిజం. ఆవేశంలో ఆమె ముక్కు పుట్టాలు ఎగురుతూ ఉన్నాయి. కళ్ళు ఎర్రబారి ఉన్నాయి. సంతోష్ కూడా ఆవేశపడ్డాడు.
తాను తల్లితో మాట్లాడుతున్న విషయం మర్చిపోయాడు. నా చుట్టూ ఉన్న సంఘంలోని ఒక వ్యక్తిగా అడుగుతున్నాను. నువ్వన్నదే నిజమైతే నీ కొడుక్కి నిజమైన తండ్రెవరు చెప్పు. సంతోష్! భూమి దద్దరిల్లింది. నాకు నిజం కావాలి రెట్టించాడు. లేరు, నీకు తల్లిని తండ్రిని అన్నీ నేనే. నువ్వు అమ్మ కొడుకువిరా బాబూ, ఈ అమ్మ కొడుకువి. మళ్ళీ దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. అమ్మ కొడుకు పసివాడేం కాదు, కాకమ్మ కథలు వినటానికి. నిజం చెప్పు. అయ్యో, నా మాట నమ్ము బాబూ, నీకు నాన్న లేరు. అంతకంటే ఇంకేమీ అడగకురా. నే చెప్పలేను. నిలువలేక లోపలికి వెళ్లి బెడ్ మీద పడిపోయింది. సంతోష్ అంతటితో ఆగలేదు. ఆమె వెంట వెళ్ళాడు. నువ్వు చెప్పకపోయినా నాకు అర్థమైంది. భర్త ముఖం చూడకుండానే తాలి తెగిపోయిన ఆడపిల్లలు కాలు జారితే కలిగే పిల్లలకి ఏమని చెప్పు. మాట పూర్తి అవకముందే సంతోష్ చెంపలు వరుసనే చెల్లుమన్నాయి. కళ్ళు బైర్లు కమ్మాయి. దుర్మార్గుడా, ఇదట్రా నువ్వు తెలుసుకుంది. ఇందుకేనట్రా నిన్ను పెద్ద చదువులు చదివించింది. ఏ కొడుకురా తన తల్లిని ఇలా అడుగుతాడు? ఏ కొడుకురా? దేవుడా, ఇంకా నన్ను బ్రతికించే ఉంచావా? నా గుండెలు పగలగొట్టి నన్ను తీసుకువెళ్ళిపో ప్రభూ. ఈ నీచుడి ముఖం నేను చూడలేను. పో ముందు, నీ ముఖం చూపకు. మళ్లీ వీపు మీద బాదుతూ బయటకు నెట్టి తలుపులు వేసుకుని భోరున ఏడ్చింది. మనస్సు చెదిరిన సంతోష్ కూడా అక్కడ నిలవలేకపోయాడు. రూప అడ్డు వచ్చినప్పటికీ లెక్క చేయకుండా విసురుగా బయటకు వెళ్ళిపోయాడు. రూప అచేతనంగా చూస్తూ ఉండిపోయింది. కొంతసేపటికి తలుపులు తీసింది శకుంతలమ్మ. ఓ సూట్ కేసుతో బయటకొచ్చింది. పాలేరు సాంబయ్యను కేకవేసి ఎడ్లబండిని సిద్ధం చేయమంది. రూపా, నేనెన్నో కలలు కని ఆశలు పెంచుకొని కన్న కొడుకును ఈరోజు కాదనుకుంటున్నాను. నేను లేకపోయినా వాడిని కాపాడుకునే బాధ్యత నువ్వు తీసుకున్నావు. అలాగే ఈ ఇంటి బాధ్యత కూడా తీసుకో అమ్మా. నేనిక లేనని చెప్పు. తాళపు చెవులగుత్తి అందించి చీరకొంగును నోటికి అడ్డం పెట్టుకుంది. అత్తయ్య, అలా అనకండి అత్తయ్య. మమ్మల్ని విడిచి వెళ్ళొద్దత్తయ్యా. రూపకు దుఃఖం ఆగలేదు. వద్దమ్మా వద్దు. ఏ కొడుకు అనలేని మాట నా కొడుకు అన్నాడు. అప్పుడే నేను చచ్చిపోయాను. వడివడిగా సూట్ కేసుతో బయటకు సాగింది. సాంబయ్య చేతిలోని సూట్ కేసు అందుకొని బండిలో పెట్టాడు. శకుంతలమ్మ ఎక్కగానే బండి బస్తీకేసి సాగింది. నిస్సహాయంగా రూప నిల్చుండిపోయింది. ఊరి కాల్వగట్టు మీదున్న సరివితోపులో ఒంటరిగా కూర్చున్నాడు చాలాసేపు సంతోష్. చివరికో నిర్ణయానికొచ్చి తిన్నగా ఇంటికొచ్చాడు. తన కోసం ఎదురుచూస్తున్న రూప ఎదురైంది. అత్తయ్య సూట్ కేసు తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయారండి. వెంటనే వెళ్ళి పిలుచుకురండి ఆందోళనగా అంది. వెళ్ళిపోయిందా? బరువుగా నిట్టూర్చాడు. వెళ్ళని, పాండిచేరి మామయ్య గారింటికి వెళ్ళి ఉంటుంది. ఐఎమ్ వెరీ సారీ రూపా, ఈ విషయాలేవి నాకు తెలీదు. మీ ప్రవర్తన నాకేం బాలేదండి. దేవత వంటి అత్తయ్యని అలా విడిచిపెట్టడం న్యాయం కాదు. ప్లీజ్ వెళ్ళి తీసుకురండి. భర్త చేతులు పట్టుకుంది. రూపా, నన్ను విసిగించకు. ఐఎమ్ నాట్ ఎ ఫూల్. కమాన్, రెడీకా. మనం కూడా వెంటనే వెళ్ళిపోదాం. ఈ ఇంట్లో నాకు స్థానం లేదు. క్విక్. లోపలికెళ్ళి తమ సామాన్లు బయటకు వేశాడు. ఎవరినైనా అడిగి ఎడ్లబండి ఏర్పాటు చేసుకుని వస్తాను అంటూ వాకిట్లోకి వచ్చాడు. అదే సమయానికి ఓ జట్కా బండి వచ్చి ఎదురుగా ఆగింది. డాక్టర్ శ్రీకాంత్ బండి దిగాడు. జట్కా వాళ్ళకి డబ్బులిచ్చి సూట్ కేసు చేతబట్టుకుని వెనక్కి తిరిగాడు. అరే సంతోష్, వెన్ డిడ్ యూ కేమ్ బ్యాక్? విస్మయంగా అడిగాడు. ఇదేమిటి ఇలా ఉన్నావు? ఒంట్లో బాగలేదా? సంతోష్ భుజం మీద చేయి వేసి లోపలికి నడిపించాడు. నో, నథింగ్, నాకేం లేదు. 1 మినిట్ అంకుల్, ఇప్పుడే వస్తాను అని వెంటనే వెనక్కొచ్చాడు. తిరిగి వెళ్లబోతున్న జట్కా వాళ్ళని పిలిచి 10 నిమిషాలు ఉండమని, తాము బస్తీకి వస్తామని చెప్పాడు. తన కోసం ఆగిన మేనమామ వద్దకు వచ్చాడు. ఎందుకు బండిని ఆపావు? ముందుకు సాగారు. ఇప్పుడు బయలుదేరాలనుకుంటున్నాము. ఇట్ ఈజ్ ఆల్ రైట్. అసలు ఎప్పుడొచ్చావో చెప్పలేదు. ఈరోజు పొద్దున్నే వచ్చాము అంటున్నావు. ఎవరెవరు? రండి చెప్తాను. లోపలికి ముందుగా వెళ్ళాడు సంతోష్. వెనుక శ్రీకాంత్ వచ్చాడు. సంతోష్ ముభావంగా ఉన్నట్లు అనిపించింది. చేతిలోని సూట్ కేసుని అందుకునేవాడే, ఎందుకో అడగలేదు అనుకుంటూ హాల్లోని టీపాయ్ మీద సూట్ కేసు పెట్టి కుర్చీలో కూర్చున్నాడు. మరుక్షణంలో సంతోష్ భార్యను పిలుచుకొనొచ్చాడు. అంకుల్, నిన్న నాకు మెడ్రాస్లో పెళ్లి జరిగింది. ఈమె నా భార్య రూప, మా మేనమామగారు డాక్టర్ శ్రీకాంత్. నేను కలకత్తాలో వీరింట్లోనే పెరిగాను. పరస్పర పరిచయం చేశాడు. రూప చేతులు జోడించి నమస్కరించింది. సంతోష్ మాటలకి స్తబ్దుడయ్యాడు శ్రీకాంత్.
రూప నమస్కారాన్ని కూడా గమనించలేదు. ఆమె తిరిగి లోపలికి వెళ్ళింది. నాకెందుకు రాయలేదు ఈ సంగతి? నిన్న నీ బర్త్డేకి గ్రీటింగ్స్ పంపే బదులు మేమంతా వచ్చేవారంగా. సంతోష్ సమాధానం ఇవ్వలేదు. ఏది మా అక్క? సక్కు సక్కు కోపంగా పిలిచాడు. ఎవరికి తెలీదు, సడన్గా జరిగింది. కొంచెం తడబడ్డాడు. ఓహో, అంత వ్యవహారం జరిపావన్నమాట. అట్లీస్ట్ నాకు మెసేజ్ ఇచ్చినా పాండిచేరి నుంచి వచ్చి నీ తరపున నిలబడేవాణ్ణి. నీ పెళ్లి గురించి మీ అమ్మ ఎన్ని కలలు కంటుందో నీకేం తెలుసు? ఏదో సామెత చెప్పినట్టు అడ్డాల నాడే బిడ్డలు కానీ గడ్డల నాడు కాదన్నట్టు బాగా ప్రూవ్ చేశావు. అసలు నిన్ననేదేముందిలే, దాని బ్రతికే అంతా. చిన్నప్పటి నుంచి అడి అసలు అవమానాలతోనే గడిచిపోయింది. అమ్మా సక్కు, చెల్లెల్ని పిలిచాడు. లేదు, నా ముఖం చూడనంటూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఎప్పుడు? నాకు తెలుసు, తన మనస్సుకు సరిపడని విషయాలని తానెప్పుడూ అంగీకరించలేదు అని. మీ చెల్లెళ్ళు ఒక్కతే అలా అనుకోకండి అంకుల్. ఆమె రక్తం పంచుకొని గర్భంలో పుట్టిన నేను కూడా అంతే. సంతోష్ షాక్ తిన్నవాడిలా చివాలున కుర్చీలో నుంచి లేచాడు. ఎందుకంత ఆశ్చర్యం? ఆమె రక్తం పంచుకు పుట్టానంటేనే మీరింత ఆశ్చర్యపోతున్నారు. ఆమె గర్భస్థ శిశువునని తెలిసినప్పుడు నేనెంత ఆశ్చర్యపోవాలి? నాకు మాత్రం ఆలోచన ఆసక్తి లేదు. సంఘంలో నేను తలెత్తుకు తిరగొద్దు. మాంసం తిన్నంత మాత్రాన ఎముకలు మెళ్ళో వేసుకున్న వారిని నేనెక్కడా చూడలేదు. ఎవరో ఏదో అన్నంత మాత్రాన మీ చెల్లెలు ఇలా చేసి నాకు తలవంపులు చేసింది. నేను దత్త కొడుకుగా హాయిగా ఆనందంగా పెరిగాను. కానీ ఈనాడు సొంత కొడుకునని చెప్పి సంఘంలో నన్ను దిగతొక్కి అవమానాల పాలు చేసింది. నన్ను సొంత కొడుకునని ఎందుకు చెప్పాలి? తన పాపానికి ప్రతిరూపాన్నన్నా ఇలా అవసరమా? అవమానమా? సంతోష్ గుండెల్లో ఆవేశం పొంగి కళ్ళ నుండి అశ్రువులై కురిశాయి. మాటలు దొర్లిపోతున్నాయి. ఆ మాటలకి సహనం కోల్పోయాడు డాక్టర్ శ్రీకాంత్. యూ షటప్! బిక్కరగా అరిచి అమాంతం సంతోష్ నోటిని గట్టిగా చేత్తో మూశాడు. ఇంకోసారి అలా అన్నావంటే నిన్నేం చేస్తానో చూడు రాస్కెల్! విడిచిపెట్టాడు. ఒక్కగానొక్క కొడుకువని గారంగా పెంచి పెద్ద చేస్తే ఇదట్రా నువ్వు ఆమెకిచ్చే రివార్డు? నీకోసం ఆమె ప్రాణాలను కూడా లెక్క చేయలేదురా. ప్రాణాల కన్నా ముఖ్యమైంది మానవంకుల్. సంతోష్! సింహగర్జన చేశాడు. తలుపుచాటుగా ఉండి వింటున్న రూప కంపించిపోయింది. తాతకు దగ్గులు నేర్పక్కర్లేదురా. నువ్వెంత, నీ నాలెడ్జ్ ఎంత? ఇడియట్! ఏమిట్రా నీ తల్లిని గురించి నీకు తెలిసింది? చెప్పు, టెల్ మీ నౌ. నేను నా తల్లికి దత్త కొడుకును కాదు, కన్న కొడుకునంట. అయితే నాకు తండ్రి లేడు. ఏ కన్న కొడుక్కి తండ్రి ఎందుకుండడు? కుంతి గర్భాన పుట్టిన కర్ణుడికి కూడా సూర్యుడనేవాడు తండ్రి ఉన్నాడే. పాండురాజు పుత్రులుగా చలామణి అయిన పంచపాండవులకి 5 తండ్రులున్నారే. మరి నాకెందుకు లేడు? నేను అమ్మ కొడుకునంట, అమ్మ కొడుకుని. సంతోష్ హృదయంలో దాగిన అనుమానాన్ని వెళ్ళగక్కాడు. ఇదేగా నీ అనుమానం? కొద్ది క్షణాలు మౌనంగా తేరిపారా చూశాడు. నువ్వు అమ్మ కొడుకువేరా. యువర్ మదర్ ఈజ్ 100% కరెక్ట్. కాదనే ఫూల్ ఎవడన్నా ఉంటే రమ్మను నా ముందుకి. ఉద్రేకంతో అరిచాడు. నువ్వు అమ్మ కొడుకువేరా. యువర్ మదర్ ఈజ్ 100% కరెక్ట్. కాదనే ఫూల్ ఎవడన్నా ఉంటే రమ్మను నా ముందుకి. ఉద్రేకంతో అరిచాడు. మీ సవాల్ కన్నా నాకు జవాబు ముఖ్యం అంకుల్. సంతోష్ రెట్టించాడు. కీప్ క్వైట్. యువర్ ఆఫ్టర్ ఆల్ ఎ బాయ్. నేను చెప్పే సీక్వెన్స్కి సమాధానం చెప్పు, చూస్తాను. ఆవేశాన్ని అణుచుకుంటూ అన్నాడు. యుక్త వయస్కు రాకముందే పసుపు కుంకాలు కోల్పోయిన ఓ స్త్రీకి వయసొచ్చాక స్త్రీ సహజమైన కోరికలుంటాయా లేదా? అఫ్కోర్స్ ఉంటాయి, సంతోష్ అన్నాడు. ఆ కోరికలను పిచ్చి తలంపులుగా తలంచి తల్లిదండ్రులు ఆమెను హింసించారు, మదపిచ్చి అన్నారు. తాళి తెగిందానికి మళ్ళీ పెళ్లి చేయకూడదనన్నారు. బిడ్డల్ని కనే హక్కు లేదన్నారు. డూ యూ అగ్రీ టు దిస్ సోషల్ ఇంజస్టిస్? నువ్వు ఒప్పుకుంటావా? నో నో, నెవర్ నెవర్. అపహాస్యంగా అడిగి నవ్వాడు డాక్టర్ శ్రీకాంత్. నీలాంటి వ్యక్తే ఒకడు ఆమెను స్టేట్స్కి తీసుకొని వెళ్ళాడు. అక్కడ తాను మెడికల్ రీసెర్చ్ చేస్తున్నాడు. పెళ్లి చేసుకోరాదు అనే ఆంక్ష ఉన్న ఈ అమ్మాయి కనీసం తన గర్భాన ఓ బిడ్డని కనాలంటుంది. భారత స్త్రీగా శీలం చెడకుండా ఈమె కోరికను ఎలా ఈదేడ్చడం అనే ఆలోచన అతనికి ప్రబలమైంది. ఆ సమయంలో పౌల్ట్రీ అండ్ యానిమల్ హౌస్ బెషడ్డీల రీసెర్చ్ ఫలించి సంపర్కరహితంగానే వైద్య ప్రక్రియ ద్వారా కోళ్లు, పశువులు సంతానం పొందసాగాయి. అదే ప్రయోగాన్ని మనిషి మీద ఎందుకు చేయకూడదు అన్న తలంపు కలిగింది. తన ప్రొఫెసర్ని, సైకాలజిస్ట్ని వగైరా ప్రముఖులను సంప్రదించాడు.
అంతా అంగీకరించిన మీదట ఆ అమ్మాయి అనుమతి తీసుకుని తన ప్రొఫెసర్ ద్వారా ఆ వైద్య ప్రయోగాన్ని చేయించాడు. వారందరి కలలు పండాయి. ఆమె గర్భం ధరించింది. 9 మాసాలు మోసి ఓ బిడ్డని కన్నది. అండర్స్టాండ్? నౌ ఐ వాంట్ యువర్ ఆన్సర్. ఆ బిడ్డకి తండ్రెవరు సంతోష్? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ దట్ చైల్డ్? సూర్యుడా, ఇంద్రుడా, చంద్రుడా? అంతా విని నిరుత్తరుడైపోయాడు సంతోష్. అతని కళ్ల వెంట నీరు జలజలా కారింది. నన్ను క్షమించండి అంకుల్. సంతోష్ చేతులు ముఖానికి అడ్డు పెట్టుకున్నాడు. కంఠంలో దుఃఖం వినిపించింది. ఆన్సర్ మై క్వశ్చన్, చెప్పు, గద్దించాడు. ఐఎమ్ సారీ అంకుల్, నేను అమ్మ కొడుకుని. డాక్టర్ శ్రీకాంత్ సంతోష్ భుజం తట్టాడు. దట్ ఈస్ కరెక్ట్, యు ఆర్ రైట్. నువ్వు అమ్మ కొడుకువి సంతోష్. ఆనాటి ఆ ప్రయోగం నా ప్రొఫెసర్కి ఎంత ఖ్యాతిని ఆర్జించి పెట్టిందో నీకేం తెలుసు? ఆ ప్రయోగం ఇలా సజీవంగా నా ముందు నిలబడి నాతో మాట్లాడుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో నీకేం తెలుసు? మృదువుగా దగ్గరికి తీసుకుని నొసట చుంబించాడు. మీ అమ్మ వద్ద నేనే మాట తీసుకున్నా సంతోష్. ఈ సంఘం కొత్త నిజాల్ని అర్థం చేసుకోదు. అంతెందుకు, 25 ఏళ్ల నాటి ఈ ప్రయోగం ఇంకా ప్రజలలో ప్రబలం కాలేదు, చూసావా? అప్ టు డేట్ బాయ్వి. నీకే డౌట్ వచ్చింది. అందువల్ల నిన్ను దత్తపుత్రుడిగా చెప్పించి నా వద్ద ఉంచి ఇండియాకు వచ్చాక కూడా పల్లెటూరికి రానికుండా పెంచాను. మరి ఈనాడు అమ్మ ఈ విషయం బయటపెట్టిందంటే పరిస్థితులు అలా వచ్చి ఉంటాయి. డోంట్ వరీ, ఈ నిజాన్ని ఒప్పుకుంటానికి మన సంఘానికి ఇంకా కొన్ని తరాలు పట్టొచ్చు అన్నాడు. సంతోష్ కళ్ళు తుడుచుకున్నాడు. రిస్ట్ వాచ్ చూశాడు. అంకుల్, మనం అర్జెంటుగా స్టేషన్కి వెళ్ళాలి. మద్రాస్ ఎక్స్ప్రెస్కి ఇంకా అర్ధగంట టైం ఉంది. వెళ్ళకపోతే అమ్మ వెళ్ళిపోతుంది అన్నాడు. ఈజ్ ఇట్? నాకు కూడా ఎదురవ్వలేదే. కమాన్, హరియప్. వడివడిగా బయటకు సాగాడు. సంతోష్ రూపను భద్రంగా ఉండమని మేనమామ వెంట వెళ్ళాడు. జట్కాలో ఇద్దరు బయలుదేరారు. 15 గంటలో స్టేషన్కి వెళ్లారు. అప్పర్ క్లాస్ లేడీస్ వెయిటింగ్ రూమ్లో కూర్చొని ఎటో చూస్తుంది శకుంతలమ్మ. 15 గంటలో స్టేషన్కి వెళ్లారు. అప్పర్ క్లాస్ లేడీస్ వెయిటింగ్ రూమ్లో కూర్చొని ఎటో చూస్తుంది శకుంతలమ్మ. అమ్మా, నన్ను క్షమించమ్మా, ఈ అమ్మ కొడుకును క్షమించమ్మా. వంగి కాళ్ళు పట్టుకున్నాడు. ఆమె చెక్కుతురాలైంది. వెనకే అన్న శ్రీకాంత్ కూడా వచ్చాడు. వెంటనే లేచి నిల్చుంది. మిగతా జనం తమ వైపే చూడటం చూసి ముందుకు సాగింది. ఏం సక్కు అలా ఆశ్చర్యపోతున్నావు? సినిమా క్లైమాక్స్లో వచ్చినట్లుందా నన్ను చూస్తూ ఉంటే? అయిందేదో అయింది, వాడిని క్షమించు. ఆమె చేతిలోని సూట్ కేసును లాక్కున్నాడు. అన్నయ్య, ఆమెకు దుఃఖం ఆగలేదు. అన్నయ్య, నువ్వన్నట్టు తరాలు మారినా అంతరాలు మారలేదన్నయ్యా. నా కళ్ళలు వమ్ము చేసి నా గుండెల్లో అగ్నిగోళాలు పేల్చాడన్నయ్యా అంటూ అన్నభుజం మీద వాలింది. ఊరుకోమ్మా, ఏమిటిదంతా పిచ్చిదానిలాగా? నేనొకటి చెప్తాను చూడు సక్కు. ఎంత పెద్ద చదువులు చదివినా చిన్నవాళ్ళెప్పుడూ పెద్దవాళ్ల కంటే పెద్దవాళ్లు కాలేరు. కమాన్ రా. అన్నట్టు కంగ్రాచ్యులేషన్స్, నీ కొడుకు బంగారు బొమ్మను నీకు కోడలుగా తెచ్చాడు అన్నాడు. ఆ మాటకు శకుంతలమ్మ వదనం ప్రసన్నమయ్యి చిరుహాస రేఖ వెలిసింది. పో అన్నయ్య, నీకంతా వేళాకోళమే అంది. సంతోష్ బాబు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. మీ అమ్మ టికెట్టు క్యాన్సిల్ చేసుకురా అన్నాడు. తల్లి వద్ద ఉన్న టికెట్ తీసుకుని వెళ్ళి క్యాన్సిల్ చేశాడు సంతోష్. ముగ్గురు కలిసి జట్కా ఎక్కారు. ఎదురుగా కూర్చున్న అమ్మ కొడుకును చూసి చిన్నగా నవ్వుకున్నారు ఆ అన్నా చెల్లెళ్ళు. ఇదండి తరాలు అంతరాలు అనే వార్తాపత్రిక కథ. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. ధన్యవాదాలు.